గ్రీన్లాండ్ అనేటటువంటిది రష్యా కానీ చైనా కానీ ఆక్రమించుకుంటే అది మాకు ప్రమాదం కాబట్టి మేము వచ్చి గ్రీన్లాండ్ని ఆక్రమించుకుంటాం, కావాలంటే $750 బిలియన్ డబ్బులు ఇస్తాం, ప్రతి ఒక్క కుటుంబానికి 8 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల దాకా ఇస్తాం అంటూ అమెరికా ఒక పక్కన చెప్తుంది. కేవలం 55-60 వేల జనాభానే ఉన్నారు కాబట్టి. అదే సందర్భంలో డెన్మార్క్కి $750 బిలియన్ కూడా ఇస్తామంటుంది. ఎందుకు ఇదంతా అని డెన్మార్క్ అడిగితే అక్కడ మిలిటరీ బిల్డప్ చేస్తున్నారు ప్రమాదకరం కాబట్టి. అంటే డెన్మార్క్ ఇప్పుడు అధికారికంగా ఒక పాయింట్ చెప్పుకొచ్చింది, అమెరికా నువ్వు తప్పుగా అంచనా వేస్తున్నావు, మా మిలిటరీ అంతా డెన్మార్క్ మిలిటరీ అంతా గ్రీన్లాండ్లో ఎందుకు ఏం చేశామంటే అమెరికాకి వ్యతిరేకంగా కాదు, రష్యాకి వ్యతిరేకంగా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము నాటోలో భాగస్వాములు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేము నాటోలో భాగస్వాములుగా అమెరికా మాకు అండగా ఉందనుకుని రష్యాకి వ్యతిరేకంగా మేము అక్కడ మా సైన్యాన్ని మోహరిస్తుంటే నువ్వేమో మమ్మల్ని పక్కన పెట్టేసి నువ్వు వచ్చి ఆక్రమించుకుంటానంటే ఎట్లాగా, ఇది కరెక్ట్ పాయింట్ కాదు కదా అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.